ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడి రాకడ అతి సమీపంలో ఉన్నది. మనము సిద్ధపడే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం ఒక పెళ్ళికి వెళ్ళాలి అని అంటే ఒక నెల ముందు నిచ్చో, లేదా ఒక 10 రోజుల ముందు నిచ్చో, ఒక 2-3 రోజుల ముందు నిచ్చో ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా వెళ్ళాలని మనం సిద్ధపడుతూ ఉన్నాము. దేవుని రాకడంటే మన జీవితాలు శాశ్వతంగా దేవునితో ఉండాలి అని అంటే, పరలోక రాజ్యంలో ఉండాలి అంటే, దేవుడి కుడిపార్శ్వం కూర్చోవాలి అని అంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే ఎలా సిద్ధపడాలండి? మన జీవితాంతము మనం ఎంత సేవ చేసినా మనకి దేవుడిచ్చే మహిమ ఎదుట మనం చేసేది ఏమీ లేవండి. కొంతమంది అనుకుంటున్నారు, నేను గొప్ప సేవ చేస్తున్నాను, దేవుడు నాకేం చేశారని. కొద్దిసార్లు మనకు ఆలస్యం జరుగుతుంటుంది మా జీవితాల్లో. అయితే ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం చింతపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదండి. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం దేనికైనా సిద్ధపడే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో దేవా నాకు శోధనలే వద్దయ్యా, నాకు ఆశీర్వాదాలే కావాలంటే శోధని సహించేవాడు ధన్యుడండి. మన మనసు సోలిపోతూ ఉండకుండా మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటూ ఉంటామో మనం శోధనని జయించేవాడు భాగ్యవంతుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు ఆయన శోధన వచ్చింది, తర్వాత ఆయన 2 అంతలుగా ఆస్వాదించబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువలో ఎక్కిన తర్వాతే ఆయన తిరిగి లేచారు కాబట్టి ఆయన ఇప్పుడు దేవుడుగా కొలవబడుతున్నాడు. మన జీవితాలు కూడా ఈ లోకంలో శోధనలో పడాలండి. మన జీవితాలు అదేవిధంగా దేవునికి అప్పచెప్పుకొని మన శోధనలో పడితేనే అనేక మంది మన సాక్ష్యాన్ని బట్టి మారుతారు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు రొట్టె విరిచిన తర్వాత ఆస్వాదింపబడింది. మన జీవితాలు కూడా దేవుడు విరిచి ఆస్వాదిస్తారు కాబట్టి ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా జీవితాన్ని ఒకసారి తీసుకొని సరిదిద్దమని అడుగుచున్నానయ్యా. మీ రాకడ కోసం మేము ఎదురు చూసే బిడలుగా ఉండాలయ్యా. మీ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే జనాంగంలో మేము ఉండాలా, మా సంఘం ఉండాలని విశ్వాసం కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో దేవుడు ఇప్పుడే రాలే, ఆయన ఇప్పుడు వచ్చే దేవుడు కాదులని ఈ లోకంలో కంటికి కనబడే వేసే వాటిని చూసి వేసే మనుషులు పాపంలో ఉన్నారయ్యా. మీ రాకడైనా వస్తుంది, లేదా మా పోకడైనా వస్తుంది, మా మరణం కూడా వేసే రావచ్చేమో. మీకు లోబడకుండా ఉంటే, మీ సాక్షి బ్రతుకు లేకుండా వేసే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మీరు మీ ప్రాణాన్ని పిలుచుకుంటారు. ఏమంటే పనికి రాని చెట్టు నరికి వేసి అగ్నిలో కాల్చివేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మా జీవితాలు పనికొచ్చే జీవితాలుగా మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా వేసే బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.